చెస్ట్ క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా. ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడానికి 3 లేయర్స్ క్లాత్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. క్రింది వైపున తీసుకున్న క్లాత్ వచ్చేసి ప్యాంట్ క్లాత్ అయినా తీసుకోండి లేదా కాటన్ క్లాత్ అయినా తీసుకోండి. వీలైనంత స్టిఫ్గా మనం షేప్ బెల్ట్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. బాడీకి టచ్ అయ్యేలా లైనింగ్ క్లాత్ తీసుకుంటాం కాబట్టి మనకి ఇరిటేషన్ అనేది ఉండదన్నమాట. కానీ మిడిల్లో తీసుకున్న క్లాత్ వీలైనంత స్టిఫ్గా ఉండాలి. మీ దగ్గర ప్యాంట్ క్లాత్ లేదు అంటే కాటన్ క్లాత్ 2 లేయర్స్ తీసుకోండి. ఫస్ట్ అయితే ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను. ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చుని తీసుకుంటూ 3 క్లోత్స్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని మాత్రం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి 1/2 ఇంచ్ ఖర్చుతో అయినా స్టిచ్ వేసుకోండి లేదా చివరికైనా స్టిచ్ వేసుకోండి. ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. 2 షేప్ బెల్ట్స్ పొడవు కూడా కరెక్ట్గా వస్తుంది. ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా రెడీ అవుతాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోండి. లేదు మీరు ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకుంటారు అంటే ఈ పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా 2 షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఒకసారి హైట్ అయితే చెక్ చేసుకోవాలి. కటింగ్లో 1 ఇంచ్ ఇచ్చాను కదా, క్రింది వైపున 1/2 ఇంచ్, నెక్స్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేస్తాను అనమాట. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.